ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నన్ను ఎందుకులా పీడిస్తావు? లీవ్ మీ అలోన్. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ. మీరెవరు? అదే నిన్న హోటల్ లిఫ్ట్ లో. ఓ మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నిజంగానే గుడ్డివాడినా కాదా అని ఖాయం చేసుకోవడానికి వచ్చారా? మీరు కోపంగా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి, ఆ తర్వాత మళ్ళీ మీరు రావాలా అక్కర్లేదని నేను చెప్తాను. నేను మీ బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను. మీ హెడ్ మిస్ట్రెస్ ఈ లెటర్ ఇచ్చి నన్ను ఇక్కడ పంపించారు. మా హెడ్ మిస్ట్రెస్? ఇదిగోండి లెటర్. లోపలికి రావచ్చా? ఓ yes రండి రండి. సారీ. ఐఎమ్ సారీ. సిట్ డౌన్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరు నాన్సీయా? మీ పేరు నాన్సీయా అన్నాను. అవును. మీరెలా కొంచెం కూడా తడబడకుండా ఇలా నడవగలుగుతున్నారు? కాళ్లతో. నాకు లేనిది కళ్ళు మాత్రమే. ఐఎమ్ సారీ. ఎందుకు? అదే ఆ రోజు లిఫ్ట్ లో జరిగిన దానికి ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఓ, ఆ రోజు నన్ను అవమానించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నన్ను గురించి కథ రాసి నన్ను సన్మానిస్తారనమాట. ఓకే ఓకే. ఏ రకమైన కథ రాస్తున్నారు మీరు? మీ కథలో నేనే హీరోనా విల్లనా? ఒకసారి మీ కథ చెప్పండి విందాం. కథ అంటే ఇప్పుడు ఈ లోకంలో కళ్ళు లేని ఒక వ్యక్తి, అతను పడే బాధలు, అతని జీవితాన్ని ఆవరించుకున్న చిమ్మ చీకటి. నేను కుటుంబరావుని. ఏంటి సార్? ఒక్కసారి లోపలికి వస్తావా? నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పండి. అలా కాదులే, ఎవరో వచ్చిన్నారు కదా, ఒక్కసారి అలా వస్తే. అది ఒక్కసారి ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాడమ్మా, ఇప్పుడే వచ్చేస్తాడు. జాగ్రత్త జాగ్రత్త. వచ్చేస్తాడు. ఏంటి సార్? నాయనా చంద్రం, ఇందో నువ్వు ఇచ్చిన అద్దె లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకో. ఏంటండి అద్దె తిరిగి చేస్తున్నారేంటి? నాయనా, నువ్వు ఇంకో ఇల్లు వెతుక్కుంటే మన ఇద్దరికి కూడా ఆరోగ్యం. నేనేం తప్పు చేశానండి? అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదండి, ఇప్పుడే వెళ్ళిపోతుంది. అది కాదు బాబు, ఇప్పుడే మీ పిన్ని గారు వచ్చి నా నెత్తి మీద సహస్రాచి చేసి వెళ్ళారు. ఈ ఇల్లు నువ్వు ఖాళీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే కార్పొరేషన్ వాళ్ళు చెబుతారంటున్నారు. నేనేమో ఇల్లు అద్దెకిస్తున్నట్టు వాళ్ళకి చెప్పలేదు. ఆవిడ గారేమో ఆఫీసర్ గారు తెలుసు, ఈ ఆఫీసర్ గారు తెలుసు అంటున్నారు. నాకు బంట్రోతు కూడా తెలియదు. నాకెందుకు వచ్చిన గొడవ బాబు? చట్ట ప్రకారం మీరు 3 నెలలు ముందుగా నాకు నోటీస్ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? లేదనుకో. అయితే ఉన్నట్టుండి నేను ఖాళీ చేయను. ఐఎమ్ సారీ. అలాగంటే అలాగే. అసలు నన్ను ఇక్కడ పెట్టింది చంటి. ఇంకేమైనా మాట్లాడాలంటే చంటితో మాట్లాడండి. ఇంకో గంటలో రికార్డింగ్ నుంచి తిరిగి వచ్చేస్తాడు. టిల్ దెన్ డోంట్ డిస్టర్బ్ మీ. ఐఎమ్ సారీ. వెళ్ళిపోండి బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.